జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఈ బంగ్లాదేశ్ గురించి ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చా. న్యూస్ మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా? ఖచ్చితంగా మీరు ఈ న్యూస్ని ఎంజాయ్ చేస్తారు. ఓకే, బంగ్లాదేశ్లో పరిణామాలు ఇప్పుడు వేగంగా మారిపోతున్నాయి. ఇన్నాళ్ళు కూడా భారత్కు వ్యతిరేకంగా, అదేవిధంగా మన శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు అనుకూలంగా మారినటువంటి పరిణామాలు ఇప్పుడు యూటర్న్ తీసుకొని భారతదేశానికి అనుకూలంగా పాకిస్తాన్కు వ్యతిరేకంగా మారుతున్నట్టు కనపడుతున్నాయి. సరే, మీకు అర్థం ఏంటంటే చెప్తా. ఒరే వాళ్ళంతా కూడా మత పిశాచి ముండా కొడుకులు కదా, వాళ్ళు మనకు అనుకూలంగా ఉండడం ఏంది, పాకిస్తాన్కి వ్యతిరేకంగా ఉండడం ఏందని చెప్పి మీరు అనుకోవచ్చు. సరే, ఈ న్యూస్ ఒకసారి వినండి, తర్వాత మీకు ఏదన్నా అర్థం అవుతుందేమో చూద్దాం. గత 8 నెలల నుంచి బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. అసలు ఈ బంగ్లాదేశ్లో జరుగుతున్నటువంటి వాటిని అల్లర్లు అనాలనా, లేకపోతే ఘర్షణలు అనాలనా, లేకపోతే సివిల్ వార్ అనాలనా, లేకపోతే హిందూ వ్యతిరేకాలు అనాలో నాకైతే అర్థం కావడంలే. కానీ నాకున్న స్పష్టత ప్రకారం నేను అనుకునేది ఏంటంటే ఖచ్చితంగా ఇవి అయితే హిందూ వ్యతిరేకాలర్లే. ఇది మాత్రం స్పష్టం. సరే, మీ ఉద్దేశం ఏందో నాకు తెలియదు. సరే, ఈ మధ్య బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు తగ్గిపోయి ఈ బంగ్లాదేశ్ మత పిశాచాలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకోవడం ప్రారంభించారంట. మీరంటే మీరు కారణం అని చెప్పేసి ఒకరిపైన ఒకరు దాడులు చేసుకుంటున్నారు. ఒక వర్గం పైన మరొక వర్గం వాళ్ళు దాడి చేసుకుంటా, ఒక సంస్థ వారు మరొక సంస్థ పైన దాడులు చేసుకుంటా ఈ మాదిరి రోడ్ల మీద పడి పిచ్చి కుక్కల మారి కొట్టుకొని తెచ్చారు. ఇందుకు కారణాలు లేకపోలా. షేక్ హసీనాను అధికారం నుంచి దింపడానికి ప్రారంభమైనటువంటి ఈ అల్లర్లలో కొన్ని బంగ్లాదేశ్ రాడికల్ సంస్థలు పాలు పంచుకున్నాయి. సరే, తరువాత షేక్ హసీనా తన పదవికి రాజీనామా చేసి భారతదేశానికి పారిపోయి వచ్చిన తర్వాత ఈ మహమ్మద్ యూనస్ ప్రభుత్వం ఏర్పడిన సంగతి మనకందరికి కూడా తెలుసు. అయితే మహమ్మద్ యూనస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఈ మహమ్మద్ యూనస్ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి రాడికల్ సంస్థలను, ఇస్లామిక్ సంస్థలను, తీవ్రవాద సంస్థలకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసి వాళ్ళను హిందువులపైకి వదిలిపెట్టినాడు. ఫలితంగా అనేక మంది హిందువులు మరణించడం, మతం మారడం, అత్యాచారాలకు గురవడం, చెట్టుకొకరు పుట్టకొకరు పారిపోవడం జరిగిపోయింది. ఇందుకు కారణం ఎవరయ్యా అంటే 100% ఈ బఫున్ లాగున్నటువంటి మహమ్మద్ యూనస్సే. బంగ్లాదేశ్లో ఎన్నికలు జరగకుండా శాశ్వతంగా తాను బంగ్లాదేశ్ ప్రధానిగా ఉండాలని చెప్పేసి మహమ్మద్ యూనస్, అమెరికన్ డీప్ స్టేట్, అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ ముగ్గురు కలిసి ప్లాన్ చేశారు. కానీ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ముసల్నక్కైనటువంటి జో బైడెన్ ఓడిపోయి డొనాల్డ్ ట్రంప్ గెలవడంతో ఇక మహమ్మద్ యూనస్ ప్లాన్ కాస్త ఉల్టా అయిపోయింది, కంప్లీట్గా రివర్స్ అయిపోయింది. ఇక ఇప్పుడు ఈ బంగ్లాదేశ్లో ఉన్నటువంటి పరిశ్రమలు, వ్యాపారాలు మూతపడడంతో ప్రజలంతా కూడా ఈ ఉద్యోగాలు లేక, తినడానికి తిండికి లేక రోడ్ల మీదకి వస్తున్నారు. ఈ దరిద్రానికి మీరు కారణం అంటే మీరు కారణం అని చెప్పేసి ఒక వర్గం మీద మరొక వర్గం దాడులు చేసుకుంటా స్వైర విహారం చేస్తున్నారు. ఏది ఈ పిచ్చుకొక్కలు చేస్తాయి చూడు ఆ మాదిరిగా. పైగా బంగ్లాదేశ్ వ్యవహారాల్లోకి పాకిస్తాన్ నుంచి దూరిపోయింది. దీంతో ఈ విషయం పైన బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ తీవ్రంగా స్పందించాడు. ఆయన మీడియాతో మాట్లాడుతా ప్రస్తుతం బంగ్లాదేశ్కు, బంగ్లాదేశ్ రక్షణకు, బంగ్లాదేశ్ స్వాతంత్రానికి, స్వేచ్ఛకు, సార్వభౌమాధికారానికి తీవ్ర ముప్పు అయితే ఏర్పడింది. బంగ్లాదేశ్ ప్రస్తుత పరిస్థితులు అతి భయంకరంగా ఉన్నాయి. ఇందుకు మనమే కారణం. మనం గత 7-8 నెలల నుంచి మన దేశాన్ని మనమే భ్రష్టు పట్టించాం. మనలో మనం కొట్టుకుంటా ఇతరులకు, పక్క వాళ్ళకైతే మనం అవకాశం ఇస్తున్నాము. ఇప్పుడు మనం ఒకరి మీద ఒకరం దాడి చేసుకున్నా, లేక ఒకరి మీద ఒకరం విమర్శలు చేసుకున్నా నష్టపోయేది ఎవరయ్యా అంటే మనము, మన దేశమే. ఈ విషయంలో మనం ఖచ్చితంగా నష్టపోతాము. ఇప్పటికే మన దేశం ఎంతో నష్టపోయింది. అందుకే నేను ఒక బాధ్యత గల ఆర్మీ చీఫ్గా ముందుగా మీకు ఈ విషయం అయితే తెలియజేస్తున్నా. నా బాధ అంతా కూడా మీ గురించి, మన దేశం గురించే. మీరు అల్లర్లు చేయడం, విధ్వంసాలకు పాల్పడడం ఆపేసి ఇకనైనా మన దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితులను గమనించండి. పరిస్థితులు మన చేయి దాటిపోయిన తర్వాత మీరు నన్నైతే నిందించకూడదు. అందుకే ముందుగానే నేను మీకు హింట్ ఇస్తున్నా. ప్రస్తుతం మన దేశ స్వాతంత్ర్యం, స్వేచ్ఛ, సమగ్రత, సార్వభౌమాధికారాలు మీ చేతుల్లోనే ఉన్నాయంటూ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ అయినటువంటి వాకర్ ఉజ్ జమానో సంచలన వ్యాఖ్యలు చేశారు. దీన్ని బట్టి మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు మహమ్మద్ యూనస్కు ఈ బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్కు మధ్య తీవ్రమైనటువంటి విభేదాలు ఏర్పడినట్టు తెలుస్తుంది. దీంతో ఈ బంగ్లాదేశ్ పోలీసులు, బంగ్లాదేశ్ ఇస్లామిక్ సంస్థలు, బంగ్లాదేశ్ ఆర్మీ వీళ్ళంతా కూడా 2 గ్రూపులుగా చిలిపినట్టు సమాచారం అందుతుంది. అయితే ఇప్పుడు ఎవరిపైన ఎవరు ముందుగా దాడి చేస్తారు, అంత సాహసం ఎవరు చేస్తారు అన్న విషయాలు ఇంకా అయితే తెలియాల్సి ఉండాలి. అర్థమవుతుందా? మొత్తానికి మొదటిసారి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ పూర్తిగా అయితే ఓపెన్ అయిపోయినాడు. ఇక అసలు ఆట ఇప్పుడే ప్రారంభమైంది. త్వరలోనే మనం గుడ్ న్యూస్ వినాలని చెప్పేసి మనం కోరుకుందాం. ఆ అవకాశం కూడా ఖచ్చితంగా అయితే ఉండాలి. ఎందుకంటే లేకపోతే హిందువులు తేరగా ఉండారా, ఏడబట్టినా కూడా అందరూ కలిసి వాళ్ళ మీద దాడులు చేయనా, ఏందినైనా ఇదంతా కూడా
చేసిన పాపం ఖచ్చితంగా పండకపోదు, ఖచ్చితంగా అది కొట్టుకొని తీరుతుంది. పాపం శాపమై కొట్టుకుంటుంది. సరే మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే, అదేవిధంగా నేను చెప్పిన మాటలతో మీరు ఏకీభవిస్తే తప్పనిసరిగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి మీరందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.